ఆ రాత్రి 12 దాటింది. కార్తీక్ ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద అప్పుల కాగితాలు, తిరస్కరణకు గురైన జాబ్ ఆఫర్ లెటర్, ఫోన్లో వందల కొద్దీ మిస్డ్ కాల్స్. అతని మనసులో ఆలోచనల తుఫాను. ఇంట్లో బాధ్యతలు తీర్చలేకపోతున్నాను, అనుకున్న కెరియర్ దక్కలేదు, నమ్మిన ప్రేమ మధ్యలోనే వదిలేసింది, స్నేహితులు దూరమయ్యారు, చేతిలో ₹1 లేదు, నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఈ నరకం నుంచి తప్పుకోవాలంటే ఒకే మార్గం, ఈ జీవితాన్ని ముగించేయడం. ఒక్క క్షణం అతని చేతులు వణుకుతున్నాయి. జీవితాన్ని ఆపేయడానికి ఒక్క నిర్ణయం తీసుకునే సమయానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తాతయ్య గదిలో నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది. తాతయ్య మెల్లగా నడుచుకుంటూ కార్తీక్ గదిలోకి వచ్చాడు. కార్తీక్ కళ్ళల్లోని భయాన్ని, బాధను తాతయ్య గమనించాడు. కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకొని బయట ఉన్న చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళాడు. తాతయ్య ఒక చిన్న ప్రశ్న అడిగాడు. కార్తీక్, ఈ చెట్టుని చూడు, వర్షం వచ్చినప్పుడు, ఎదురుగాలులు విరిచి కొట్టినప్పుడు దీని ఆకులు రాలిపోతాయి, కొమ్మలు విరిగిపోతాయి. మరి ఈ చెట్టు నా కొమ్మలు విరిగిపోయాయి అని వేర్లతో సహా నేల నుంచి ఊడిపోయి చనిపోతుందా? కార్తీక్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తాతయ్య నవ్వి అన్నాడు, లేదు, గాలులు తగ్గే వరకు నిలబడుతుంది, కొన్ని రోజులు ఊరిపోతుంది, కానీ కాలం మారగానే మళ్ళీ కొత్త చిగురు వేస్తుంది. ఎందుకో తెలుసా? వాన శాశ్వతం కాదు, చెట్టు వేళ్ళు శాశ్వతం. తాతయ్య కార్తీక్ భుజంపై చేయి వేసి ఇలా చెప్పాడు, నువ్వు ఈరోజు పడుతున్న కష్టం, జాబు రాకపోవడం కావచ్చు, డబ్బులు లేకపోవడం కావచ్చు, లేదా కుటుంబంలో గొడవలు కావచ్చు, లేదా ప్రేమలో విఫలం కావడం కావచ్చు. ఇవన్నీ జీవితంలో భాగం మాత్రమే, ఇవేవీ జీవితం కాదు. నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తున్నావు కార్తీక్. నీకు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించడం మానేసి, నాకే ఎందుకు ఈ సమస్యలు అని సమస్యల చుట్టూనే నీ ఆలోచనలు తిప్పుతున్నావు. విజయానికి వెళ్ళవలసిన నీ శక్తినంతటిని ఈ బాధల్లోనే ఖర్చు చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో కార్తీక్, నీ సమస్య ఈరోజు పెద్దగా కనిపించవచ్చు, కానీ నీ ప్రాణం కంటే, నీ భవిష్యత్తు కంటే అది పెద్దది కాదు. ఈరోజు ఉన్న సమస్య రేపటికి మారొచ్చు, ఒక నెల పట్టొచ్చు, లేదా ఒక సంవత్సరం పట్టొచ్చు, కానీ పరిష్కారం అనేది ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఈరోజు చనిపోతే సమస్య చనిపోదు. నీపై ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల జీవితాలు నాశనమైపోతాయి. చనిపోవడం అంటే సమస్య నుంచి తప్పించుకోవడం కాదు, సమస్య ముందు ఓడిపోయి పారిపోవడం లాంటిది. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? నీ చేతిలో లేని దాన్ని, గతం పక్కన పెట్టిన మనసులు, వచ్చిన నష్టాలు వదిలేయాలి. నీ చేతిలో ఉన్నదాన్ని, నీ సమయం, నీ ప్రయత్నం, నీ ఊపిరి పట్టుకొని ముందుకు సాగాలి. తాతయ్య మాటలు కార్తీక్ గుండెల్లో గుణపల్లా గుచ్చుకున్నాయి. అతనికి అర్థమైంది, సమస్యలు తాను అనుకున్నంత పెద్దవి కావు, తను ఆలోచిస్తున్న విధానమే తప్పు అని. తీవ్రమైన ఆత్మవిశ్వాసంతో తాతయ్య వైపు చూసి అన్నాడు, నేను ఓడిపోను తాతయ్య, సమయం పట్టినా సరే నేను నిలబడతాను, పోరాడుతాను. మిత్రమా, ఇది కార్తీక్ కథ మాత్రమే కాదు, ఈరోజు మనలో చాలా మంది అనుభవిస్తున్న పరిస్థితి. జీవితంలో కష్టాలు రావడం సహజం. జాబ్ పోవచ్చు, ప్రేమ ఓడిపోవచ్చు, అప్పులు పెరగవచ్చు, కానీ ఇవేవీ నీ జీవితానికి ముగింపు కావు. ప్రాబ్లమ్స్ వచ్చాయని లైఫ్ను ఆపేయకండి. ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి వర్క్ చేయడం మొదలుపెట్టండి. ఒక్క రోజులో ఏదీ మారదు, కానీ నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే మారనిదంటూ ఏదీ ఉండదు.